అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అగైన్. స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ వీడియోలో స్లోపుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, స్లోపుతో ఒక ఆట ఆడుకున్నాం మనం ఫస్ట్ వీడియోలో. డీటెయిల్డ్గా స్లోప్ కనుక్కునే రకరకాల పద్ధతులు, ఏ డేటా ఇచ్చినప్పుడు స్లోప్ని ఎలా కనుక్కోవాలి, రకరకాలుగా వర్కౌట్ చేసాం మనం ఫస్ట్ వీడియోలో. అలాగనే ఈరోజు దాని కంటిన్యూషన్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో, ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సూపర్ టాపిక్, సూపర్ మజా టాపిక్, చాలా బాగుంటుంది. దీని మీద కంపల్సరీగా 2 వీడియోలు అయితే అవుతాయండి. నార్మల్ ఫాము అవన్నీ ఒక వీడియోలోకి వచ్చేస్తాయి, సిమెట్రిక్ ఫామ్, నార్మల్ ఫామ్, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అవన్నీ ఒక వీడియోలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం బేసిక్, అలాగని మీరు బేసిక్ కదా అని చెప్పి అనుకునేరు. దీంట్లో మనకు బోర్డ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కూడా బాగుంటుంది. కాన్సెప్చువల్ కూడా చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ ఉంచుతుంది. నాతో పాటు సింక్రనైజ్ అయ్యి వీడియోని ఫాలో అవ్వండి. మన వేవ్ లెంగ్త్లు కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి ఈ పర్టికులర్ చాప్టర్ వరకు. ఎందుకంటే జామెట్రీని హార్డ్ అంటున్న వాళ్ళందరికీ ఈజీగా ఇవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నాను, తహతహలాడుతున్నాను. నేను ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసి వృధా అవ్వకుండా ఉండాలని నా ఆరాటం. సో స్టార్ట్ చేద్దామా ఇక లేట్ చేయకుండా. ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా వినండి, ఇది కరెక్ట్గా వినాలి మీరు. ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం. ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ని కలిపి కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. సో కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం. సపోజ్ మీరు ఏదో ఒక లైన్ డ్రా చేశారండి. సపోజ్ దిస్ ఈజ్ వన్ స్ట్రైట్ లైన్ డ్రా. ఇప్పుడు చూడండి, మీరు డ్రా చేసిన స్ట్రైట్ లైను ఇక్కడ ఇంకో స్ట్రైట్ లైన్ డ్రా చేస్తారు. ఇది ఇంకొక స్ట్రైట్ లైన్. ఇక్కడ ఇంకో స్ట్రైట్ లైన్ డ్రా చేస్తారు. దిస్ ఈజ్ అనదర్ స్ట్రైట్ లైన్. డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్ డ్రా చేశాను నేను. డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్కి డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి ఆల్జీబ్రాగా. ప్రతి స్ట్రైట్ లైన్ని దాని సొంతంగా ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఇదనే కదండి కోఆర్డినేట్ సిస్టంలో, గ్రాఫ్లో మీరు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పరంగా మీ చేతికి వచ్చిన కర్వ్ గీయండి. స్ట్రైట్ లైన్స్ అనే కాదు, మీ చేతికి వచ్చిన కర్వ్ ఏదైనా గీయండి, ఖచ్చితంగా దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఏఎక్స్ స్క్వేరు, ఏఎక్స్ క్యూబ్, ఏదో సంథింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే అని నేను అనట్లేదు, సంథింగ్ ఈ టైప్లో ప్రతి కర్వ్కి మీరు ఎట్లా గీసినా కూడా ఒక సర్కిల్ గీయండి, దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఒక పారాబోలా గీయండి, దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఒక ఎలిప్స్ గీయండి, దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. మీరు ఏ కర్వ్ గీసినా కూడా ప్రతి కర్వ్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. అలాగనే స్ట్రైట్ లైన్ కూడా ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది మరి? తర్వాత స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఉంటుంది. ఈక్వేషన్ ఎలా ఉంటుంది? వేరు స్ట్రైట్ లైన్స్కి వేరు ఈక్వేషన్స్ ఉంటాయా, లేదా ఎవరికైనా 2 స్ట్రైట్ లైన్స్ కలిపి ఒకే ఈక్వేషన్ ఉండొచ్చా? ఆ ఈక్వేషన్ ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? అసలు ఒక స్ట్రైట్ లైన్కి ఒక ఈక్వేషన్ ఇస్తే దాని ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? సో ఇవి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్, ఏ స్ట్రైట్ లైన్ కన్నా ఈక్వేషను ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. ప్లేన్ మీద, XY ప్లేన్ మీద మీరు ఏ స్ట్రైట్ లైన్ డ్రా చేసినా కూడా దానికి ఈక్వేషన్ ఖచ్చితంగా ఈ ఫామ్లో ఉంటుంది. AX + BY + C = 0 వేర్ మాడ్యులస్ ఆఫ్ A + మాడ్యులస్ ఆఫ్ B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. లేదా దీన్ని ఇలా కూడా రాస్తారు కొన్ని చోట్ల, A² + B² నాట్ ఈక్వల్. రెండింటి అర్థం ఒకటే మనకి. ఇది కండిషన్, ఇది కండిషన్. ఇది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయడానికి ఇది కండిషన్. చూద్దాం మనం డీటెయిల్డ్గా అసలు ఇది స్ట్రైట్ లైన్ ఏంటి, కండిషన్ అర్థం ఏంటో చూద్దాం. AX + BY + C = 0. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. 2x + 3y + 5 = 0. ఇది ఒక స్ట్రైట్ లైన్. అంటే ఇదొక స్ట్రైట్ లైను అని నేను అంటాను. అర్థం ఏంటంటే దీనికి మీరు గ్రాఫ్ గీసే ప్రయత్నం చేశారనుకోండి, మీరు స్కూల్ స్థాయిలో చదువుకొని వచ్చారు, ప్రాక్టీస్ చేసుకొచ్చారు. గ్రాఫ్ డ్రా చేయటం, ఒక టేబులర్ ఫామ్ వేయటం, అవునా, టేబులర్ ఫామ్.
సో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ తీసుకోవటం, ఎక్స్ దగ్గర ఒక నెంబర్ పెట్టడం, వై ఎంత వస్తుంది ఇక్కడ రాయటం. సో ఇట్లా మనం తీసుకున్నాం, వీటిని పాయింట్స్గా మార్చుకున్నాం, ఈ పాయింట్స్ని గ్రాఫ్ పేపర్లో లొకేట్ చేసి ఆ పాయింట్లను కలిపితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఒక లీనియర్ ఈక్వేషన్, ఇది లీనియర్ ఈక్వేషన్ అండి, డిగ్రీ 1 హైయెస్ట్ పవర్ 1 ఉంటే మనం వాటిని లీనియర్ ఈక్వేషన్. ఒక లీనియర్ ఈక్వేషన్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కావచ్చు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కావచ్చు, లీనియర్ ఈక్వేషన్ 3 వేరియబుల్స్ కూడా స్ట్రైట్ లైనే రిప్రజెంట్ చేస్తుంది. అయితే 3 వేరియబుల్స్కి సంబంధించి ఇప్పుడు మనమే వర్కౌట్ చేయాలి. 3 వేరియబుల్స్ అంటే స్పేస్కి సంబంధించింది, ఇది ప్లేన్కి సంబంధించిన వరకు 2 వేరియబుల్స్ 1 వేరియబులే ఉంటుంది మనకి. ప్లేన్కి సంబంధించి 2 వేరియబుల్స్ 1 వేరియబుల్ ఉంటుంది. సో లీనియర్ ఈక్వేషన్ అయితే కంపల్సరీగా ఒక ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అయితే అది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ వేదవాక్కు ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఒక ఈక్వేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూడండి, 1x - 3y - 5 = 0. బాబు దీనికి గ్రాఫ్ గీస్తే ఏమొస్తుందమ్మా అని అడిగాను అనుకోండి, టక్కని చెప్పేసి స్ట్రైట్ లైన్ వస్తుంది సార్. ఎందుకు? లీనియర్ ఈక్వేషన్. ఇఫ్ యూ డ్రా ఏ గ్రాఫ్ టు దిస్, ఈ వేలో మీరు టేబుల్ వేసి దీనికి గ్రాఫ్ గీసే ప్రయత్నం చేశారనుకోండి, యూ విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్, రైట్. సో ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్, నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఒక కండిషన్ ఉంది, ఇక్కడ ఉంది కదా కండిషన్. సో ఇది స్టాండర్డ్ ఫామ్ అంటే, ఇది జనరల్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ లేదా జనరల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్? వాట్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్? జనరల్ ఫామ్ అన్న. వాట్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్? ax + by + c = 0. దీన్ని మనం జనరల్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ అంట. సో ఇది స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేయాలంటే కంపల్సరీగా ఈ టెస్ట్ని పాస్ అయి రావాలి. ముందు ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు, ఈ టెస్ట్ను. ఇది రెండు ఒకటే అండి కండిషన్, ఇది లేదా ఇది, రెండు కాదు, ఈ రెండు మీనింగ్ ఒకటే. సో ఈ టెస్ట్ని కనుక ఈ ఈక్వేషన్ పాస్ అయిందనుకోండి, అప్పుడు ఇది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి టెస్ట్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ, మాడ్యులస్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటండి? మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ వాల్యూ, ఇదొక పాజిటివ్ వాల్యూ, ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి, దీని అర్థం ఏంటంటే ఇదొక పాజిటివ్ వాల్యూ. 0 కాకూడదు, వీళ్ళిద్దరినీ కలిపితే 0 రాకూడదు, అది టెస్ట్. వీళ్ళిద్దరినీ కలిపితే 0 రాకూడదు. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏ బదులు ఇక్కడ ఎవరు ఉన్నారండి? 2. ఇక్కడ బి బదులు ఎవరు ఉన్నారండి? 3. వీళ్ళిద్దరిని కలపండి, 2 + 3, 0 రాదు కదా, 0 రాదు కదా. కాబట్టి ఇది స్ట్రైట్ లైనే రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూ 1 ప్లస్ బి వాల్యూ -3. కానీ మాడ్యులస్ బి అంటే మనం ఏం చేయాలి? అది మైనస్ అయినా ప్లస్ అయినా మనం ప్లస్ తీసుకోవాలి, అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాలి, పాజిటివ్ వాల్యూని తీసుకోవాలి. -3 అయినా కూడా మీరు ఇక్కడ ఏం రాయాలి? +3. సో 1 + 3 0 కాదు కదా. సో ఇది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయాలంటే, ఇది ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయాలంటే దీని అబ్సల్యూట్ వాల్యూ, దీని మాడ్యులస్ వాల్యూ కలిపితే 0 కాకూడదు చాలు. ఇక ఏ నెంబర్ అయినా పర్లేదు, ఎంత రానివ్వండి. ఇది 5 వస్తుంది, ఇది 4 వస్తుంది, ఎంతన్నా రానివ్వండి, ఎంత వచ్చినా ఏం కాదు, 0 మాత్రం రాకూడదు. మరి 0 వచ్చేవి కూడా ఉంటాయా సార్? చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాదా? 0x + 0y + 7 = 0. ఇప్పుడు చెప్పండి, ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 0. బి వాల్యూ ఎంత ఇక్కడ? 0. ఇప్పుడు కలపండి. మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే 0 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి అన్నా కూడా 0, కలిపితే 0 వచ్చింది. కాబట్టి ఇది ఒక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చెయ్యదు. సో స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండు ప్లేసులు ఎట్ ఏ టైం 0లు కాకూడదు. ఎట్ ఏ టైం 0లు, ఇద్దరు ఒక్కసారి 0లు కాకూడదు. ఇది 0 అవ్వచ్చు, తప్పలేదు. అప్పుడు వీళ్ళు ఇది 1 అవ్వాలో లేదా ఏదైనా అదర్ నెంబర్ 0 కాకుండా నాన్ 0 ఏదైనా పర్లేదు. ఒకడు 0 అయ్యాడు అనుకోండి, ఇంకొకడు ఎట్టి పరిస్థితుల్లో 0 కాకూడదు. అప్పుడు అది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్. దీన్ని గ్రాఫ్ గీస్తే మీకు స్ట్రైట్ లైన్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. లేకపోతే ఇది 0 కావచ్చా? ఎస్ కావచ్చు.
బి ప్లేస్లో జీరో ఉండొచ్చు, కానీ ఇది జీరో అయినప్పుడు ఇది సమ్ అదర్ నెంబర్ అయి ఉండాలి, నాన్ జీరో అయి ఉండాలి, ఏదో సమ్ అదర్ నెంబర్ అయి ఉండాలి, అప్పుడు ఇది కూడా స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఎట్ ఏ టైం వీళ్ళిద్దరూ జీరో కాకూడదు అని దీని అర్థం. దీని అర్థం ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి రెండింటిని కలిపితే జీరో రాకూడదు. జీరో ఎప్పుడు వస్తుంది? ఇద్దరు ఎట్ ఏ టైం జీరో అయినప్పుడే వస్తుంది, అంతే కదా. ఇద్దరు ఎట్ ఏ టైం జీరో అయినప్పుడే కదా జీరో వస్తుంది. సో జీరో కాకూడదు అన్నామంటే ఎట్ ఏ టైం వాళ్ళిద్దరూ జీరో కావద్దు అని అర్థం. దాని అర్థం ఇది కూడా అంతే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఇంతకుముందు వీడియోలో. సో దీని మీనింగ్ ఏంటంటే అండి, ఏ బిలు ఎట్ ఏ టైం జీరో కాకూడదు. సో ఇది ఫస్ట్ పాస్ అయ్యి రావాలి, ఆ టెస్ట్ను పాస్ అయ్యి రావాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆ టెస్ట్ను పాస్ అయింది, ఈ ఈక్వేషన్ ఆ టెస్ట్ను పాస్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు జీరో పెట్టారనుకోండి, ఈ ఈక్వేషన్ ఆ టెస్ట్ని ఫెయిల్ అయింది. ఇద్దరిని కలిపితే జీరో రాకూడదు కానీ వస్తుంది, కాబట్టి ఇది ఫెయిల్ అయింది, కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయదు. సో ఒక లీనియర్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయాలంటే ఈ కండిషన్ని పాస్ అయ్యి రావాలి. చలో ఓకే, ఇది బాగానే ఉంది. సో ax plus by plus c equal to 0 always represents a straight line. If you draw a graph to this equation, you will get a straight line. So ఇది straight line యొక్క జనరల్ ఫామ్. నెక్స్ట్, ఏ ఇద్దరు డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్కైనా సేమ్ ఈక్వేషన్ ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనుకుందాం. దీని యొక్క ఈక్వేషన్, దీని ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనుకుందాం. మరి దీని ఈక్వేషన్ కూడా ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఉండొచ్చా? ఆల్రెడీ ఈ ఈక్వేషన్ దీనికి అలాట్ అయిపోయింది కదా, ఈ ఈక్వేషన్ ఈ స్ట్రైట్ లైన్కి అలాట్ అయిపోయింది కదా. అప్పుడు మరి ఇదే ఈక్వేషన్ ఇంకో స్ట్రైట్ లైన్కి ఇవ్వచ్చా? ఇది మీరే చెప్పచ్చు దీనికి ఆన్సర్. ఎలా? మీరేం చేస్తారంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0కు ఒక చిన్న టేబుల్ వేసి మీరు గ్రాఫ్ గీయండి. మీ గ్రాఫ్ నోట్స్లో గ్రాఫ్ గీయండి. ఎక్స్ 0 పెడితే వై -1, వై 0 పెడితే ఎక్స్ -1. సో పాయింట్ ఏంటి ఇక్కడ? 0, -1, -1, ఇది మీరు స్కూల్ లెవెల్లో నేర్చుకున్నారు కాబట్టి నేను దీన్ని అంత డీటెయిల్ చెప్పట్లేదు. ఇట్లా పాయింట్స్ తీసుకుంటాం, టేబుల్ వేసి పాయింట్స్ తీసుకుంటాం. ఏం చేస్తారు? గ్రాఫ్ పేపర్ మీద ఈ పాయింట్స్ లొకేట్ చేస్తారు. 0, -1 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, వై యాక్సిస్ మీద ఉంటుంది. -1, 0 ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద. సో ఈ రెండింటిని కలుపుతారు, స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇగో ఇదే ఈ లైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ 0 యొక్క ఒరిజినల్ లైన్. యాక్చువల్గా వీటికి పేర్లు పెట్టాను, రఫ్గా పెట్టాను, ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు కాబట్టి పెట్టాను. సరే తీసేస్తున్నాను, ఇక్కడికి రండి. సో ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ 0. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ 0 యొక్క ఈక్వేషన్ యొక్క స్ట్రైట్ లైన్ ఏది నేను డ్రా చేసింది. ఇది కాకుండా ఇంకెక్కడైనా స్ట్రైట్ లైన్ డ్రా చేయగలరా ఇదే ఈక్వేషన్కి? చెయ్యలేరు. ఎందుకు? ఈ ఈక్వేషన్కి మీరు టేబులర్ ఫామ్ ఎలా అయినా గీయండి, ఎలా అయినా టేబులర్ ఫామ్ వేయండి, ఎలా అయినా వేయండి టేబులర్ ఫామ్. మీకు వచ్చే పాయింట్స్ ఖచ్చితంగా ఈ దారిలో పాయింట్సే అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడిది పెట్టి కలిపానండి, మీకు ఇక్కడిది వస్తుంది. కలిపారనుకోండి, మళ్ళీ మీకు వచ్చే లైన్ అదే, నాకు వచ్చిన లైన్ అదే. కాకపోతే మీకేమో ఇక్కడ వచ్చినాయి 2 పాయింట్లు, నాకు ఇక్కడ వచ్చినాయి. ఇంకొక అబ్బాయికి ఇక్కడ వస్తాయి, ఆయన కూడా స్ట్రైట్ లైన్ కలిపాడు, మళ్ళీ మన లైన్లోకి వచ్చాడు. అంటే టేబులర్ ఫామ్ ద్వారా మీరు అందరికీ మనకి ఇవే పాయింట్స్ రావాలని, నాకు ఇప్పుడు ఇవి వచ్చినాయి, మీరు టేబులర్ ఫామ్ వేస్తే మీకు వేరే పాయింట్స్ రావచ్చు. ఇంకొక అబ్బాయి టేబులర్ ఫామ్ వేస్తే అతనికి వేరే పాయింట్స్ రావచ్చు, ఇంకొక అతనికి వేరే రావచ్చు. కానీ నాకు వచ్చిన 2 పాయింట్స్ గీస్తే వచ్చే స్ట్రైట్ లైన్ ఇదే, మీకు వచ్చిన 2 పాయింట్స్ని గీసిన స్ట్రైట్ లైన్ ఇదే వస్తుంది. వేరే వాళ్ళు ఎవరికైనా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఒక ఈక్వేషన్కి ఒకే ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఏ 2 డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్కి సేమ్ ఈక్వేషన్ ఉండదు, ఎవరిది వాళ్ళదే. ఒక్కసారి ఈ ఈక్వేషన్ ఈ స్ట్రైట్ లైన్కి అసైన్ అయిపోయింది, దీనికి ఇచ్చేసామన్న తర్వాత ఈ ఈక్వేషన్కి ఇంకొక స్ట్రైట్ లైన్ ఉండదు. ఓకేనా? సో ఇది ఇంకో విషయం. చలో, ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్దాం అనుకున్నాము, అసలు ఈ ఈక్వేషన్ మనకేం చెప్తుంది చూడండి. నేను చెప్తున్నాను, మీకు స్టార్టింగ్ చెప్పాను, ఇంట్రడక్షన్లో చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తూ పోతున్నాను. ఇది సార్ ఇది మన బోర్డ్ ఎగ్జామ్లో వచ్చింది సార్, ఇది బోర్డ్ ఎగ్జామ్లో వస్తుందా, ఇది ఎందుకు చెప్పారు సార్, అది 4 మార్క్స్ క్వశ్చన్, ఇది 2 అనకండి. నేను ఫస్టే చెప్పా, నా వేవ్ లెంగ్త్ని మీ వేవ్ లెంగ్త్ని మ్యాచ్ చేయండి. ఒక్కోసారి కొంచెం ఓపిక కావాలండి.
దాదాపు నేను ఒక్కోసారి గంటన్నర నిలబడే క్లాస్ చెప్తున్నాను. అంటే ఎందుకంటే డీటెయిల్డ్గా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాకపోవచ్చు, కానీ అవి తర్వాత రాబోయే కాన్సెప్ట్స్ని శాసిస్తాయి. ఇవే వాటిని కంట్రోల్లో తీసుకుంటాయి. అంటే వీటి మీద గ్రిప్ రావటం మనకు చాలా అవసరం, అది నాకు తెలుసు. అందుకని ఇంట్రడక్షన్లో మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నాను నేను. మూడో విషయం, ఒక స్ట్రైట్ లైన్ ద్వారా ఒక ఈక్వేషన్ చూస్తే మనకేం తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది చూడగానే మనకేం తెలుస్తుంది, ఒక ఈక్వేషన్ చూడగానే మనకేం తెలుస్తుంది? ఫస్ట్ ఇది ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని మనం గ్రాఫ్ గీస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. 2, దీని స్లోప్ తెలుస్తుంది. మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం స్లోప్. ఈ లైన్కి స్లోప్ ఎంత ఉంటుంది? స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? -a/b. స్లోప్ తెలుస్తుంది. ఓకేనా? స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది, స్లోప్ తెలుస్తుంది. ఓకే, ఇంతే. మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నా ఇంకా ఉంటాయి చిన్న విషయాలన్నీ కూడా మనం పాయింట్అవుట్ చేసుకుని పోతే చాలా పెద్ద విషయాలు అయితే. సో ఒక ఈక్వేషన్ చూడగానే మనం దీనికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చని తెలుస్తుంది, దాని యొక్క స్లోప్ తెలుస్తుంది. అండ్ ఇంకొకటి చెప్తాను. ఒక పాయింట్ ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈక్వేషన్ ఇదే ఉంచండి. నేను ఒక పాయింట్ ఇచ్చాను 2,3. తెలుసు కదా 2,3 ఎక్కడ ఉంటుందో మీ కోఆర్డినేట్ సిస్టంలో, కోఆర్డినేట్ యాక్సెస్లో 2,3 ఉంది. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 2, ఇక్కడ 3 అనుకుంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ అయితే గ్రాఫ్ గీస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా, ఆ స్ట్రైట్ లైను ఈ పాయింట్ని టచ్ అవుతూ పోతుందా? లేదా వేరే ఇంకెక్కడో ఉంటుందా స్ట్రైట్ లైన్? ఇలా పోతుందా, లేకపోతే ఈ పాయింట్ని టచ్ చేసుకుంటూ పోతుందా అనేది కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇది ఒక లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ మీదనే ఉంటుందా ఈ పాయింట్ 2,3? ఎట్లా చెక్ చేస్తారంటే ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఎక్స్, ఇది వై. చలో ఎక్స్ బదులు 2 పెట్టండి, 2 మైనస్ y బదులు 3 పెట్టండి, 3 3s are 9 ప్లస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2 ప్లస్ 1 3 మైనస్ 9 ఈక్వల్ టు 0, మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇది కరెక్టా? -6 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక పాయింట్, అంటే ఈ పాయింట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ఎగ్జాంపుల్లో 2,3 అనే పాయింట్ ఈ లైన్ మీద ఉండదు. ఈ లైన్ మీద ఈ పాయింట్ ఉండదు. రైట్. 2,1 అనే పాయింట్ ఉంటుందా? ఈ పాయింట్ ఉంటుందా ఈ లైన్ మీద? సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బదులు 2 పెట్టండి. ఎస్ 2 మైనస్ 3 ఇంటూ వై 1 కదా, 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2 ప్లస్ 1 3 మైనస్ 3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 0 ఈక్వల్ టు 0. ఎస్ దిస్ ఇస్ ట్రూ. దట్ మీన్స్ 2,1 లైస్ ఆన్ దిస్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ మీదనే ఈ 2,1 అనే పాయింట్ ఉంటుంది, లేదా ఈ పాయింట్ నుంచే స్ట్రైట్ లైన్ పోతుంది, ఏదైనా ఒకటి మీద. సో ఒక ఈక్వేషన్ చూడగానే మనం ఇవి కూడా చెప్పచ్చు. ఇది మనం చాలా చేస్తాం ఈ చాప్టర్లో, ఈ పని మనం చేస్తాం. చలో ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ జనరల్ ఫార్మ్స్ చూద్దాం మనం. ఇప్పుడు మనకి 4 ఇంపార్టెంట్ మెయిన్ బేసిక్ ఫార్మ్స్ ఉన్నాయి. అవి మీకు చెప్తాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ వేర్ మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ మాడ్యులస్ ఆఫ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్, లేదా జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. రైట్. ఇప్పుడు అసలు విషయంలోకి ఎంటర్ అయిపోయి, ఇప్పుడు అస్సలు టాపిక్ మెయిన్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఎక్సర్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇక మనం ఎంటర్ అయిపోయాం. ఏంటంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ ఉందండి. ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ లైన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఎట్లా కనిపెట్టాలి? ఈక్వేషన్ ఇస్తే స్ట్రైట్ లైన్ గీయటం మీరు చిన్న క్లాసులో నేర్చుకుని వచ్చారు. ఈక్వేషన్ ఇచ్చాను అనుకోండి, స్ట్రైట్ లైన్ ఎట్లా గీస్తారు? నేను ఇందా చెప్పలేదు, టేబుల్ వేస్తాం, టేబులర్ ఫామ్ వేసి గ్రాఫ్ గీస్తాం. మరి స్ట్రైట్ లైన్ ఉంది ఇక్కడ,
దీని ఈక్వేషన్ ఎట్లా కనిపెడతారు? సో ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ రాయటానికి మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ డేటా ద్వారా, రెండోది ఇండైరెక్ట్ డేటా ద్వారా. ఇక్కడ అప్పుడు మనం డిటెక్టివ్స్గా మారిపోతాం. ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్ చూస్తున్న అందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ డిటెక్టివ్స్ అయిపోతారు. ఇండైరెక్ట్ డేటా ఇచ్చినప్పుడు మనందరం చాలా క్లూస్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు బాగా మజా ఉంటుంది. దాని సంగతి. డైరెక్ట్ డేటా అంటే చప్పగా ఉంటుంది. ఏముంది సార్, ఇన్ఫర్మేషన్ దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సార్ వచ్చేస్తుంది. ఏముంది సార్, ఇది మా రేంజ్ క్వశ్చన్ కాదు సార్, అది చిన్న లిల్లీ పుట్టు క్వశ్చన్ అది అనిపిస్తుంది మీకు డైరెక్ట్ డేటా ఉన్నప్పుడు. ఇండైరెక్ట్ డేటా ఉంటే అప్పుడు మనకి పని తగులుతుంది, మన మెదడుకి వర్క్ తగులుతుంది. అప్పుడు మన టాలెంట్లు బయటపడుతుంది. బాగుంటుంది ఇండైరెక్ట్ డేటా. బాగుంటే మీకు పజిల్స్ ద్వారా చెప్తాను నేను, మీకు లాజిక్ చేస్తాను, నేను లాజిక్ ఇస్తాను నేను అక్కడ. సో ముందైతే అసలు నేర్చుకోవాలి కదా, డైరెక్ట్ డేటా చప్పగా ఉన్నా, డల్గా ఉన్నా, వీక్గా ఉన్నా, ముందైతే అదేంటో తెలుసుకోవాలి కదా. సో డైరెక్ట్ డేటా ద్వారా మన ఈక్వేషన్ ఎలా కనుక్కోవచ్చు, ఇండైరెక్ట్ డేటా ద్వారా ఈక్వేషన్ కనుక్కోవడం తర్వాత చేద్దాం. డైరెక్ట్ డేటా ద్వారా ఈక్వేషన్ కనుక్కోవటం ఎట్లా? సో డైరెక్ట్ డేటా కింద మనకి 4 రకాల ఫామ్స్ ఉన్నాయండి ప్రజెంటు. స్లోప్ ఇంటర్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. స్లోప్ ఇంటర్సెప్ట్. రెండోది స్లోప్ ఇంటర్సెప్ట్. నెక్స్ట్ది ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. మూడోది పాయింట్ స్లోప్ ఫామ్. వీటి పేర్లు బట్టి పట్టాల్సిన అవసరం మీకేం లేదండి. వాళ్ళ పేర్లతో మనకేం పని, వాటి పనితో మనకి పని. 2 పాయింట్స్ ఫామ్. సో డైరెక్ట్ డేటా కింద ఇప్పుడు ఈ 4 చూస్తాం. ఏంటి వీటి అర్థం ఏంటో నేను ఇక్కడ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది. నేనే మీకు అన్నా, నేను దీని ఈక్వేషన్ తయారు చేయండి అని అడిగాను. ఈ స్ట్రైట్ లైన్, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉందండి, దీని ఈక్వేషన్ చెప్పండి అని అడిగా. అట్లా చెప్తాను సార్, ఏదైనా డేటా ఇవ్వాలి కదా. చలో నేను ఇస్తాను. ఏమని డేటా ఇస్తానంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ చెప్తాను నేను, ఎంతో కొంత చెప్తాను. m = -3 అని చెప్తాను. స్లోప్ ఇచ్చేసాను. ఓకే, అంటే మనం దీని ఈక్వేషన్ చెప్పాలంటే మనకి ఏదో ఒక డేటా అయితే ఉండాలి కదా. ఆ డేటా కింద నేను ఇస్తున్నది ఏంటి, ఒక స్లోప్ ఇచ్చాను. స్లోప్ ఇవ్వగానే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనిపెట్టచ్చా? నో, ఇది సరిపోదు. దాని ఈక్వేషన్ కనిపెట్టడానికి ఆ డేటా సరిపోదు. అది అవసరమే, కానీ ఇంకా కావాలి. ఇంకేం కావాలంటే ఫస్ట్ చెప్తున్నాను, స్లోపు ఇంటర్సెప్ట్ వీళ్ళిద్దరూ ఉండాలి. స్లోప్ ఇచ్చాను కదా, ఇంటర్సెప్ట్ కూడా ఇస్తా. ఇంటర్సెప్ట్ అంటే ఏంటో తెలుసా ఇంతకీ? ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మనం ఎక్స్టెండ్ చేస్తామా, ఇది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడో దగ్గర మీట్ అవుతుందా, దీన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. ఇంటర్సెప్ట్ ఏం ఇంటర్సెప్ట్ ఇక్కడ? ఎక్స్ ఇంటర్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి. ఈ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత? ఇక్కడ 4 అని అర్థం. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుందో దాన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. అలానే వై యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుందో దాన్ని వై ఇంటర్సెప్ట్ అంటాం. చలో 1 2 3 4 5. సో ఇక్కడ వై ఇంటర్సెప్ట్ ఎంత అండి? వై ఇంటర్సెప్ట్ ఎంత? 5. సో ఇప్పుడు నేను ఈ డేటా మీకు ఇవ్వలేదు, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇవ్వలేదు, దీంతో మనకు పని లేదు. సో ఇది అవసరం లేదు మనకి, తీసేసేయండి. ఇగో ఇది ఇచ్చాను. ఇప్పుడు కనిపెట్టచ్చా మీరు? ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవటం కదా మన పని. ఇప్పుడు కనిపెట్టచ్చా? స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనిపెట్టచ్చా? ఎస్. డేటా సరిపోయింది. చాలు సార్, ఓకే, మంచి, సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. 2 నిమిషాల్లో మీకు తయారు చేసి ఇస్తామంట. రైట్, ఎలా కనుక్కుంటారు మరి ఎత్తకి? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే y = mx + c. ఇది రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. y = mx + cని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇందులో m అంటే స్లోపు, c అంటే y ఇంటర్సెప్ట్. y ఇంటర్సెప్ట్ మనం cతో రిప్రజెంట్ చేస్తాం. c వాల్యూ అనమాట ఇక్కడ 5. సో ఇప్పుడు నేనేమేమి ఇచ్చా డేటా మీకు? స్లోప్ ఇచ్చా, ఇంకేమిచ్చా?
వై ఇంటర్సెప్ట్ ఇచ్చా. మీరు అడగచ్చు సార్ మరి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తే చేయలేమా సార్ అనొచ్చు. చేయొచ్చండి, అది మనం ఇండైరెక్ట్ డేటాలో చేస్తాం. దానికి కొద్ది పని చెప్పాను, అప్పుడు మనం డిటెక్టివ్స్ అయిపోతాం. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తే యాక్చువల్గా చేయలేము. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తే దాని నుంచి మళ్ళీ మనం వై ఇంటర్సెప్ట్ కనుక్కోవాలి, అది పని. అలా వై ఇంటర్సెప్ట్ కనుక్కొని మళ్ళీ ఇక్కడికి వస్తాం. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చినా కూడా మనం కనుక్కోవాల్సింది వై ఇంటర్సెప్టే. కానీ ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను, డైరెక్ట్గా వై ఇంటర్సెప్ట్ ఇస్తున్నాను. అందుకనే కదా దీని పేరు డైరెక్ట్ డేటా అన్నాం. సో డైరెక్ట్గా స్లోప్ ఇచ్చాను, డైరెక్ట్గా వై ఇంటర్సెప్ట్ ఇచ్చాను. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు, స్ట్రైట్ డేటా. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఎమ్ దగ్గర -3 రాయాలి కదా, సి దగ్గర 5 రాయాలి. సో y ఈజ్ ఈక్వల్ టు -3x + 5. ఇది ఈక్వేషన్. ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏది చెప్పేసాం, y = -3x + 5. కాకపోతే ఈక్వేషన్స్ మనం ఎప్పుడు కూడా ఇలా రాసి ఫైనల్గా ఆన్సర్ చూపించాలండి. ఎక్స్ టర్మ్, వై టర్మ్ కాన్స్టెంట్ అన్ని లెఫ్ట్ సైడ్, 0 ఒకటి రైట్ సైడ్. సో ఇలా స్టాండర్డ్ ఫామ్లోకి మార్చి దాని ఆ ప్రాబ్లం ఎండ్ చేయాలి. ఇది కరెక్టే, ఇది స్ట్రైట్ లైనే. అదే ఆ ఫామ్ రాయటం మాత్రం ఎలా రాయాలి, స్టాండర్డ్ ఫామ్లో రాస్తాం. సో అందుకోసం ఏం చేస్తాం, -3x ఇటు తెచ్చుకోండి, +3x అవుతుంది, y ఇక్కడే ఉంది +y, 5 కూడా ఇటు తీసుకొచ్చాం -5 = 0. దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ అని నాకే అప్పచెప్పారు. ఏమన్నా పని మీకు ఇబ్బంది పడిందా? చెప్పానా నేను? డేటా డైరెక్ట్గా ఇచ్చా, ఫార్ములా డైరెక్ట్గా ఉంది. మీరు చేసింది ఏంటి, ఎమ్ దగ్గర ఎమ్ నెంబర్ని, సి దగ్గర సి నెంబర్ని పెట్టారు. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో నేను ఇది తీసేసి కొంచెం పైనుంచి రాస్తానండి. ఇది ప్రాబ్లమ్స్ ఎక్కువైనా కొద్దీ మనకి స్పేస్ ఇరికిచ్చి అయిపోతుంది. సో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనిపెట్టారు కదా మీరు. ఎలా కనిపెట్టారు, మీ దగ్గర ఏమేమి డేటా ఉంది, ఒక స్లోప్ ఉంది, వై ఇంటర్సెప్ట్ ఉంది. ఎలా కనిపెట్టారు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేశారు. ఓకే. సో ఫస్ట్ది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఏంటి ఫామ్ ఏంటి, y = mx + c. ఇది సెకండ్ది. ఏంటి సెకండ్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, అన్నీ అవసరమేనండి. అవసరాన్ని బట్టి ఫార్ములా, మనకు కూడా అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఒక ఫ్రెండ్ గుర్తుకొస్తుంటాడు. ఏదైనా సినిమా పోవాలనుకో ఒక ఫ్రెండ్ గుర్తుకొస్తాడు, ఎగ్జామ్లో హెల్ప్ చేయాలంటే వేరే ఫ్రెండ్ గుర్తుకొస్తాడు. అట్లా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మళ్ళీ నేను ఒక స్ట్రైట్ లైన్ చూపిస్తున్నాను. ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అనగానే మీరేమంటారు, సార్ టక్కన సార్ దీని స్లోప్ చెప్పండి, దీని వై ఇంటర్సెప్ట్ చెప్పండి. రెడీగా ఉన్నాం సార్, ఓకే ఈక్వేషన్ రెడీగా ఉంది, ఎమ్ సిలో సబ్స్టిట్యూట్ చేస్తాం, వై ఇంటర్సెప్ట్ ఎంత, స్లోప్ ఎంత చెప్పండి అంటారు. సో అది మన ఫస్ట్ మెథడ్. ఇప్పుడు అది ఇవ్వట్లేదు నేను, దీని వై ఇంటర్సెప్ట్ ఇస్తాను 4, వెరీ గుడ్. స్లోప్ ఇవ్వను. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తాను, ఎక్స్ ఇంటర్సెప్ట్ 5. ఇప్పుడు దీని ఈక్వేషన్ తయారు చేయాలంటే ఇది పనికిరాదు, ఈ ఫార్ములా పనికిరాదు. ఈ ఫార్ములాలో మనకు కావాల్సింది ఎంఓసి, స్లోప్ కావాలి, వై ఇంటర్సెప్ట్ కావాలి. నేను స్లోప్ ఇవ్వలేదు కాబట్టి స్లోప్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ ఫార్ములాని యూజ్ చేయొద్దు, ఉపయోగం లేదు మీకు. అప్పుడు మనకి పనికొచ్చేది రెండో ఫార్ములా, అదేంటది ఇంటర్సెప్ట్ ఫామ్. ఎందుకంటే రెండు ఇంటర్సెప్ట్లే కాబట్టి దీని పేరే ఇంటర్సెప్ట్ ఫామ్. చలో ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే x/a + y/b = 1. x/a + y/b = 1. ఇక్కడ ఏ ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇందులో ఏ ఎవరు అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్. ఎవరు మనకి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎవరు ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ 5. సో ఇక్కడ ఏ వాల్యూ 5. బి ఎవరు వై ఇంటర్సెప్ట్, వై కింద ఉన్నది వై ఇంటర్సెప్ట్. ఎవరు మన వై ఇంటర్సెప్ట్ ఈ క్వశ్చన్లో 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ దగ్గర ఏ ఇంటర్సెప్ట్ని, బి దగ్గర బి ఇంటర్సెప్ట్ని రాస్తాం. సో ఇక్కడ రాస్తాను నేను x/5 + y/4 = 1.
అదే ఈక్వేషన్ అయిపోయింది. కాకపోతే మీకేం చెప్పాను నేను, అది ఏ ఫామ్ అయినా కూడా ఫైనల్గా మన స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలి. కాబట్టి చిన్న సెట్టింగ్ చేద్దాం దీనికి, కొంచెం మేకప్ విధంగా ఎల్సిఎం చేద్దాం. 4 × x 4x ప్లస్ 5 × y 5y బై 5 4s are 20 ఈక్వల్ టు 1. సో 4x ప్లస్ 5y ఈక్వల్ టు 21s are 20. అది కూడా ఇటు తీసుకొచ్చేస్తే అయిపోతుంది. 4x ప్లస్ 5y మైనస్ 20 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద యాక్చువల్ ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్. మీ పని ఏంటి? స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని కనిపెట్టడం. స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనిపెట్టాలంటే మీకు డేటా కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనిపెడతారు? ఒక స్లోపు, ఒక వై ఇంటర్సెప్ట్, లేదా రెండు ఇంటర్సెప్ట్స్, ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ రెండు ఇచ్చినప్పుడు అని కనిపెడతారు. ఓకే, రెండవది కూడా అయిపోయింది కదా. చల్ ఇక్కడ ఇంకొక కేసు తీసేస్తాను. మళ్ళీ నాకు ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాను నేను. అడగానే మీరు ఇప్పుడు మీ దగ్గర రెండు ఛాయిస్లు ఉన్నాయి. సార్ దీని డేటా ఇవ్వండి, ఒకటి మీరు స్లోప్ ఇవ్వండి, వై ఇంటర్సెప్ట్ ఇవ్వండి, మేము ఈక్వేషన్ కనిపెడతాం. మీకు అది కుదరలేదనుకోండి సార్, వై ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇవ్వండి, పోనీ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అని ఇవ్వండి, పోనీ అట్లనే ఈక్వేషన్ కనిపెడతాం. ఏదో ఒకటి ఇవ్వండి సార్, ఆ రకం డేటా కానీ ఈ రకం డేటా కానీ ఇవ్వండి అన్నారు. ఎందుకంటే మీకు రెండు ఫార్ములాలు పరిచయం అయినాయి కాబట్టి. నో, ఇప్పుడు నేనేమైపోతున్నా, దీని స్లోప్ ఇస్తా. సార్ స్లోప్ అడిగాంగా మీరు, మేము అడిగాంగా, ఓకే సార్ వెరీ గుడ్, మేము అడిగింది ఇచ్చారు. సరే, ఏ ఫార్ములా యూజ్ చేస్తారండి? స్లోప్ ఇవ్వగానే మన మనసు ఇక్కడికి పోయింది. స్లోప్ ఇచ్చాడంటే సారు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం అని చూస్తున్నారు. ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఓకే చేయొచ్చు, తప్పలేదు. మరి సార్ ఇంకోటి ఏమి ఇవ్వాలి? వై ఇంటర్సెప్ట్ ఇవ్వాలి. ఇయ్యను. ఈ లైన్ మీద ఎక్కడైనా ఒక పాయింట్ ఇస్తానండి, 4,1. ఈ లైన్ మీదనే ఉండే పాయింట్ ఇస్తా, వేరే పాయింట్ ఇస్తే దీనికి పనికిరాదు. ఈ లైన్ మీదనే ఉండే పాయింట్ ఇస్తా, 4,1 ఇచ్చా. మరి ఇప్పుడు ఇది వాడలేరు కదా. సో ఇప్పుడు కూడా మీరు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవటం కోసం మీకు ఉన్నదే పాయింట్ స్లోప్ ఫార్మ్. దీని ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ, పేరు రాదా ముందు, పాయింట్ స్లోప్ ఫార్మ్ అని. పాయింట్ స్లోప్ ఫార్మ్ పైన అక్కడ అండర్లైన్ చేయలేదా? పాయింట్ స్లోప్ ఫార్మ్. దీని ఫామ్ ఏంటంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎందుకు? మన దగ్గర స్లోప్ ఉంది, m స్లోప్ ఉంది, 2 పాయింట్స్ x1 y1. 2 పాయింట్స్ అంటే 2 కోఆర్డినేట్స్, 2 పాయింట్స్ కాదు యాక్చువల్గా 2 కోఆర్డినేట్స్. సో x1 y1లు మన దగ్గర ఉన్నాయి. సో నేను x1 y1 ఇచ్చాను, స్లోప్ ఇచ్చాను. సో మీరు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. వీటి ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేశారు. y xని మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఈక్వేషన్లో వైలు ఎక్స్లు ఉంటుందా మనకి? సో y మైనస్ y1 ప్లేస్లో 1 ఈక్వల్ టు m మైనస్ 2 ఇంటూ x మైనస్ x. సో y మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 8. 2 4s are 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4s are 8. సో ఇది ఈక్వేషన్ ఒక ఆర్డర్లో తెచ్చిపెట్టుకుందాం. మైనస్ 2x ఇటు తీసుకురండి, ప్లస్ 2x అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ y ఉంది, ఇది మైనస్ 1, అది కూడా ఇటు వచ్చి మైనస్ 8. సో ఫైనల్గా 2x ప్లస్ y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ కనిపెట్టేసామండి. ఏదైనా మన టార్గెట్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి సోల్జర్స్? ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటం. సో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటం కోసం మీకు డేటా కావాలి. ఏం డేటా కావాలని మీరు ఎదురు చూస్తారు? ఒకటి, సార్ స్లోప్ ఇవ్వండి, వై ఇంటర్సెప్ట్ ఇవ్వండి, ఆ డేటా ఇవ్వండి, ఈక్వేషన్ కనిపెట్టేస్తాం. మీకు అది కష్టమవుతుందా సార్? మేము ఇబ్బంది పెట్టాం, చాలా మంచి వాళ్ళం సార్ మేము,
ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్లు ఇవన్నా ఇవ్వండి, మేము ఇది వాడైనా ఈక్వేషన్ కనుక్కుంటాం. అది కూడా కాదంటారా? సో స్లోప్ ఇవ్వండి, కనీసం ఆ లైన్ మీద ఒక పాయింట్ ఇవ్వండి, మీకు ఈక్వేషన్ తయారు చేసి పెడతాం సార్. ఏదో ఒక డేటా ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, ఇబ్బంది పెట్టకండి సార్ మమ్మల్ని. ఈసారి మళ్ళీ మీకు పని పెడతాం, మళ్ళీ ఈక్వేషన్ కనిపెట్టండి. ఈక్వేషన్ కావాలి నాకు, ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి. మరి నాకు మీకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తయారు చేయండి అని అడిగానంటే మీకు డేటా ఇవ్వాలిగా. నేను స్లోప్ ఇయ్యను, ఇంటర్సెప్ట్ ఇయ్యను, ఏమేను, దీని మీద ఒక 2 పాయింట్లు ఇస్తా. 1,3 4,1. అరే స్లోప్ లేదు, ఇంటర్సెప్ట్ లేవు, ఏమీ లేదు, 2 పాయింట్లు ఇచ్చా. ఈ లైన్ మీద ఉండేవే 2 పాయింట్లు ఇచ్చా. ఇప్పుడు మీరు 2 పాయింట్స్ ఫామ్ చేయండి. 2 పాయింట్స్ ఫామ్ వేస్తారు. 2 పాయింట్స్ ఫామ్ ఏంటంటే y మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ఈక్వల్ టు x మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1. ఇది ఫార్ములా. y మైనస్ y1 x మైనస్ x1, ఇది వైలలో ఉంది కాబట్టి x2 మైనస్ x1 y2 మైనస్ y1 ఈ ఫార్ములా వేస్తారు. సో దీంట్లో ఇగో ఈ పాయింట్ని x1 y1 అనుకోండి, ఈ పాయింట్ని x2 y2 అనుకోండి, లేదా ఇది x1 y1 అది x2 y2 అనుకున్నా మనకి ఈక్వేషన్ మారదు, సేమ్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. వై దీన్ని రీప్లేస్ చేయకూడదు, వై అనే ఉంటుంది, వై ఉండాలి కదా మన ఈక్వేషన్స్లో, వైలు ఉండద్దా. వై మైనస్ బోలో y1 कौन है 3, y माइनस 3 इंटू x2 माइनस x1 4 माइनस 1 3 इक्वल टू x माइनस x1 1 इंटू y2 माइनस y1 माइनस 2. बोलिए 3y माइनस 9 3y 3 3 9 ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 2. సో 2x ఇటు వచ్చేసింది ప్లస్ 3y, ఈ 2 కూడా మైనస్ అవుతుంది, మైనస్ 9 మైనస్ 2 మైనస్ 11 ఈక్వల్ టు 0. ఖతం, ఖేల్ ఖతం. ఇప్పుడు మీరు ఈక్వేషన్ తయారు చేయటం నేర్చుకున్నారు కదా ఒక స్ట్రైట్ లైన్కి. ఇప్పుడు చెప్పండి, ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ తయారు చేయాలంటే మనకి డైరెక్ట్ మెథడ్ అనమాట. ఇవన్నీ డైరెక్ట్ మెథడ్స్ అండి, ఇవన్నీ డైరెక్ట్. మీకు స్టార్టింగ్లో అన్న మీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కాని క్వశ్చన్స్ ఇవి. అంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీలోని ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఏం కాదు, మిమ్మల్ని మీ తెలివితేటలను బాగా తవ్వి తీసేంత ఛాలెంజింగ్ క్వశ్చన్స్ కాదు, డైరెక్ట్ క్వశ్చన్. అవి అక్కడ డేటా ఉంది, ఇది ఎక్కడ ఫార్ములా ఉంది, ఆ డేటా తీయండి, ఈ ఫార్ములాలో పడేయండి, అది ఈక్వేషన్ వచ్చింది కదా. చాలామంది చెప్పారు, నేను నా నోట్లో మాటలు కాదు. మేము టీచింగ్ చేసేటప్పుడు కొంతమంది పిల్లలు అంటారు, సార్ కొంచెం ఏదైనా లాజిక్ ఇవ్వండి సార్, క్వశ్చన్ మాకు కొంచెం పని పడేటట్టు చేయండి సార్, ఒక 1 or 2 minutes ఆలోచించేలా ఇవ్వండి సార్, ట్విస్ట్ చేయండి సార్ క్వశ్చన్లో అంటారు. ఇట్లా ఇచ్చి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటే నాతో అన్న చాలామంది అన్న మాట నేను మీకు చెప్తున్నాను. నేను ఆ రోజులు ఎక్కడో రోజులు గుర్తుకొస్తాను నాకు. సో ఇదండి 4 ఫామ్స్ ఉన్నాయి: స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, పాయింట్ స్లోప్ ఫామ్, 2 పాయింట్స్ ఫామ్. చలో ఇండైరెక్ట్ మెథడ్లో పోదామా, మనకి పని పెట్టే మెథడ్లో పోదామా? రైట్. ఆ ఇండైరెక్ట్ మెథడ్ మీకు చూపించి మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి ఉపయోగపడేవి ఈ 4. ఇండైరెక్ట్ మెథడ్లో కూడా ఈ 4. ఇండైరెక్ట్ అని ఎందుకు అన్నాం అనేది మీకు క్వశ్చన్ చూస్తే అర్థమైపోతుంది. నేనేం క్వశ్చన్స్ పెద్ద పెద్దగా రాయను, డయాగ్రామ్లో వేస్తాను. నేను డయాగ్రామ్లో వేసి చూపిస్తాను క్వశ్చన్స్. ఇది కొంచెం పైకి రాద్దామా? వీటికి ప్రూఫ్లు ఉన్నాయి. యాక్చువల్గా నేను వీలు ఉంటే కంపల్సరీగా మీకు క్యూరియాసిటీ ఉన్న వాళ్ళ కోసం ఇవి ఎలా తయారయ్యనే దానికి ప్రూఫ్లు తయారు చేసి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి.
నేను ఈ ప్రూఫ్లు మీకు బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీటికి కూడా మీకు అంత యూజ్ అవ్వవు. కానీ ఖచ్చితంగా తెలుసుకుంటే తప్పలేదు కాదు అసలు. చాలా అదొక రకమైన ఇంతేనా ఇది తయారైందా అనే ఫీలింగ్ మంచిగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు నేను ఒక రకమైన స్ట్రీమ్ ఆఫ్ ఫ్లోలో ఉన్నాను. సెకండ్ ఇయర్ వీడియోస్ అంటున్నారు, 10th క్లాస్ వీడియోస్ అంటున్నారు, ఫిజిక్స్ అంటున్నారు, కెమిస్ట్రీ అంటున్నారు, ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1A అంటున్నారు, 1B అంటున్నారు. కష్టంగా ఉంటుంది. బట్ చాలా కష్టపడి వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి మోస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జామినేషన్స్ కొన్ని నెలల దగ్గరలో మోస్ట్ ఎమర్జెన్సీకి ప్రిఫరెన్స్ ఇస్తూ పోతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డెఫినెట్గా పర్ఫెక్ట్ టీచర్ అనేవాడు ఖచ్చితంగా చెప్పాలి. ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పర్ఫెక్ట్ టీచర్ అనే లెవెల్లో ఫెయిల్యూర్ అవుతున్నాను. నేను ఫెయిల్యూర్ టీచర్ అయిపోయాను నేను ఈ యొక్క పాయింట్లో. ఐ రిగ్రెట్ ఫర్ దట్. వెరీ సూన్ నేను ఆ ప్రూఫ్లు కూడా ఇస్తాను. ఇండైరెక్ట్ కదా, లాజిక్ కావాలి కదా. చలో, ఓహో ఓకే ఓకే. ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనిపెట్టాలి మీరు. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనిపెట్టాలి. మీకు డేటా ఇస్తా. ఈ స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ ఇచ్చా, 2,1. ఒకటే పాయింట్ ఇచ్చా, మీరు కనిపెట్టగలరా? ఏదైనా ఫామ్ చేసి మీరు ఇప్పుడు ఆ ఈక్వేషన్, ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగలరా? మీకేమి ఎక్కువ డేటా ఇలా ఒకటే పాయింట్ ఇచ్చా. ఏదన్నా ఫామ్ ఉపయోగపడుతుంది మీకు? ఇది ఉపయోగపడుతుందా? నో. అసలు ఇందులో పాయింట్ ప్రస్తావనే లేదు. ఇది ఉపయోగపడుతుందా? నో. ఇందులో కూడా పాయింట్ ప్రస్తావన లేదు. ఇవి రెండు ఇంటర్సెప్ట్స్. ఇక పాయింట్ ప్రస్తావన ఈ రెండు చోట్లే ఉంది. ఇది వాడాలంటే పాయింట్ అవసరమే, కానీ స్లోప్ కూడా కావాలి. మరి నేను స్లోప్ ఇవ్వలేదు. ఇది వాడాలంటే 2 పాయింట్లు కావాలి, నేను 2 పాయింట్లు లేదు, ఒకటే పాయింట్ ఇచ్చా. సో ఇప్పుడు నేను ఆ లైన్కి సంబంధించి ఆ ఒక్కటే పాయింట్ ఇస్తాను. నేను డెఫినెట్గా ఒకటే పాయింట్, కానీ నేను వేరే డేటా ఇవ్వను అసలు. మరి ఎట్లా కనిపెడతారంటే నేనేం చేస్తానంటే ఇంకో స్ట్రైట్ లైన్ ఇస్తా, దీనికి ప్యారలల్గా ఉంది, దీని ఈక్వేషన్ చెప్తా. x - y x + y - 4 = 0. దీని ఈక్వేషన్ ఇచ్చా. ఇది ఎవరు? మీరు కనిపెట్టాల్సిన స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉన్న ఎవరో ఇంకో స్ట్రైట్ లైన్. దాని ఈక్వేషన్ నేనే ఇచ్చేసా. దీని ఈక్వేషన్ చెప్పాలి మీరు కనిపెట్టాలి దీని ఈక్వేషన్. హౌ? ఎట్లా? వీడియో పాస్ చేసి డెఫినెట్గా మీరు తెలివైన వాళ్ళు కనిపెట్టేస్తారు. కమాన్ డిటెక్టివ్స్, ట్రై చేయండి పాస్ చేసి. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. పాస్ చేసి మీరు చేసే ఉండుంటారు. సంతోషం వచ్చిందంటే ఎట్లా అంటే ఇక్కడ ఇచ్చిన లాజిక్ ఏంటంటే మనకి ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనిపెట్టాలంటే పాయింట్తో పాటు ఇంకెవరుంటే మనం చేయగలం? స్లోప్ ఉంటే చేయగలం కదా. అయితే మనం ఆల్రెడీ నేర్చుకొచ్చిన కాన్సెప్ట్లో దీని స్లోప్ కనుక తెలిస్తే, దీని స్లోప్ తెలిసిపోయినట్టు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ సేమ్ స్లోప్, సేమ్ స్లోప్. సో దీని స్లోప్ మనం కనిపెట్టగలిగితే దీని స్లోప్ ఇచ్చినట్టే. మరి దీని స్లోప్ ఎట్లా కనిపెడతాము? ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా, స్లోప్ కనిపెట్టడానికి మనకి ఏమేం కావాలి? 2 పాయింట్లు కావాలి, లేదా యాంగిల్ కావాలి, లేదా ఈక్వేషన్ కావాలి. ఇక్కడ ఈక్వేషన్ ఉంది. సో స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ దీన్ని M2 అన్నామా? స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ ఈజ్ -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1. సో M2 = -1. సో దిస్ లైన్ స్లోప్ ఈజ్ -1 అండ్ డెఫినెట్లీ దిస్ లైన్ స్లోప్ ఈజ్ ఆల్సో -1. సో ఈ లైన్కి నేను చెప్పకనే స్లోప్ ఇచ్చాను, ఇండైరెక్ట్గా ఇచ్చాను. స్లోప్ని డైరెక్ట్ ఇవ్వలేదు, పాయింట్ డైరెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 2 డేటా ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం వాడతారు మీరు? ఇది యూజ్ చేస్తారు. పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. సో ఇది ఇండైరెక్ట్ డేటా అంటే. ఒక్క నిమిషం. సో ఇండైరెక్ట్ డేటా అయినా సరే మనం వచ్చి మళ్ళీ చేసేది, అప్లై చేసేది ఇక్కడ ఫార్ములా. ఓకే, ఇంకొకటి ఇవ్వనా లాజిక్గా? పెద్ద లాజిక్ ఏం కదా సార్, ఇవా సార్ ఏదో పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు, మా తెలివితేటలు చూస్తాము. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ హూజ్ స్లోప్ ఈజ్ -3. స్లోప్ ఒక్కటే ఇచ్చా. చెప్పండి
దాని ఈక్వేషన్ ఎలా కనిపెడతారు, దాని ఈక్వేషన్ మీరు ఎలా తయారు చేస్తారు, ఏ ఫార్ములా వాడతారు? ఇది వాడతారా? మరి వై ఇంటర్సెప్ట్ లేదుగా, వాడచ్చు. ఈ ఫార్ములా వాడచ్చు. వై ఇంటర్సెప్ట్ ఉంది. వై యాక్సిస్ని ఎక్కడ టచ్ అయితే వై ఇంటర్సెప్ట్. ఇది వై యాక్సిస్ని టచ్ అయింది, ఇది కదా వై యాక్సిస్. సో వై యాక్సిస్ని టచ్ అయింది, ఈ లైన్ ఎక్కడ టచ్ అయింది? 0 అనే పాయింట్ దగ్గర, 0 అనే కోఆర్డినేట్ దగ్గర టచ్ అయింది. 0 అనే కోఆర్డినేట్ దగ్గర టచ్ అయింది. సో సి వాల్యూ 0 అన్నట్టు. సో ఎం ఉంది, సి ఉంది. సో వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, వై ఈక్వల్ టు -3x ప్లస్ 0, -3x ఇటు వస్తుంది. సో 3x ప్లస్ వై ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఏంటంటే ఒక లైను ఆరిజిన్ నుంచి పాస్ అయితే, ఒక లైను ఆరిజిన్ నుంచి కనుక పాస్ అయితే ఆ లైన్ ఈక్వేషన్లో కాన్స్టాంట్ టర్మ్ ఉండదు. చూడండి, ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ ఉంది, కాన్స్టాంట్ టర్మ్ మిస్సింగ్. మీరు ఎక్కడైనా ఇట్లాంటి ఈక్వేషన్ వస్తే మీరు గుర్తుపెట్టండి. x - y = 0 ఉందనుకోండి, మీరు అమ్మటే చెప్పండి ఇది ఎవరో స్ట్రైట్ లైన్ ఆరిజిన్ నుంచి పోతుంది. ఎట్లా పోతుంది, ఎట్లా పోతుందో, ఎట్లా పోతుందో, ఎట్లా పోతుందో తర్వాత సంగతి. ఇది ఆరిజిన్ నుంచి అయితే పోతుంది. ఎట్లా చెప్తారు? అందులో కాన్స్టెంట్ టర్మ్ మిస్సింగ్. సో అట్లా ఈ ఫార్ములా యూజ్ చేసాం మనం. C0 తీసుకున్నాం. మీరు కొంతమంది ఈ ఫార్ములా కూడా వాడతారు, తప్పులేదు, వాడచ్చు. ఎట్లా వాడతారు? సో ఈ స్ట్రైట్ లైన్ మీద పాయింట్ ఆరిజినే కదా, ఆరిజిన్ ఈ లైన్ మీద పాయింటే కదా, ఆరిజిన్ ఉంటుంది కదా ఈ లైన్ మీద. సో పాయింట్ ఉన్నట్టే స్లోప్ ఉన్నట్టే పాయింట్ స్లోప్ ఫామ్ వాడతారు. అట్లా అప్పటికప్పుడు మనకి చాలా అప్లికేషన్స్ వస్తుంటాయండి. ఇంకొకటి చెప్పాను మీకు, ఇంకొకటి చెప్పి మీకు నేను మన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. మాకు మొదలుపెట్టారు గోడ. ఓకే, ఆపారు. రోజంతా ఖాళీగానే ఉంటారు. నేను క్లాస్ స్టార్ట్ చేసేసరికి మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. రైట్, చలో ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనిపెట్టమని మళ్ళీ మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను దీని స్లోప్ ఇస్తాను, m = -3. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తాను 5. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చారు. ఏ ఫార్ములా వాడతారు మీరు చెప్పండి? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తే ఏ ఫార్ములా వాడతారు? ఓకే, ట్రై చేశారా? చలో దీనికి రకరకాల ఆప్షన్స్ పెట్టచ్చండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ నుంచి మనం వై ఇంటర్సెప్ట్ కనుక్కొని వై ఇంటర్సెప్ట్ స్లోప్ ఫార్ములా వేయచ్చు. వై ఇంటర్సెప్ట్ ఎట్లా కనుక్కుంటారంటే, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే దాని మీనింగ్ అండి. ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే -c/mని మనం ఈ ఫార్ములాలో y = mx + c ఫార్ములాలో మీకు చెప్తాను నేను. m అంటే ఎవరు? స్లోప్. c అంటే ఎవరు? y ఇంటర్సెప్ట్. -c/m ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది. అంటే ఏం లేదండి, ఈ ఇంటర్సెప్ట్ ఎట్లా తెలుస్తాయో తెలుసా మీకు? సింపుల్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎక్స్ని 0 చేయండి, ఎక్స్ని 0 చేయండి, ఎక్స్ వాల్యూని 0 చేయండి, ఎక్స్ బదులు 0 పెట్టండి. y = ఎంత మిగులుతుంది? c. అది y ఇంటర్సెప్ట్. సో మీకు y ఇంటర్సెప్ట్ కావాలనుకోండి, మీకు y ఇంటర్సెప్ట్ తెలియాలనుకోండి, ఆ ఈక్వేషన్లో y ఇంటర్సెప్ట్ ఎంత తెలియాలనుకోండి, ఎక్స్ని 0 చేసేయండి, ఆ వచ్చే నెంబరే y ఇంటర్సెప్ట్. సో y ఇంటర్సెప్ట్ వచ్చేసింది c. ఎక్స్ 0 చేస్తే y c అవుతుంది. అందుకని c y ఇంటర్సెప్ట్ అది. మీకు ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలనుకోండి, వైని 0 చేయండి, వైని 0 చేస్తే ఈ c ఇటు వస్తుంది, -c, ఈ m ఇటు కిందకు పోతుంది, -c/m ఎక్స్. ఇక్కడే కాదు, ఏ ఈక్వేషన్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నోటుకు ఒక ఈక్వేషన్ ఇస్తాను, 2x - 3y + 5 = 0 ఇస్తాను. దీని ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ చెప్పండి అంట నేను. ఈ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ చెప్పండి అంట. ఎట్లా చెప్తారు మీరు ఎక్స్ ఇంటర్సెప్ట్? ఈ ఈక్వేషన్లో వైని 0 చేస్తారు, అప్పుడు ఎక్స్ని కనుక్కుంటారు. అప్పుడు 5 ఓడిపోతే -5 అవుతుంది, ఈ 2 ఇటు డివైడెడ్ బై అవుతుంది 2. సో ఈ ఈక్వేషన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ -5/2. ఈ ఈక్వేషన్ యొక్క వై ఇంటర్సెప్ట్ ఎంత అంటే, వై ఇంటర్సెప్ట్ కావాలంటే ఎక్స్ని 0 చేయండి, అప్పుడు 5 ఓడిపోతుంది, -5, -3 కింద డినామినేటర్ అవుతుంది. సో 5/3. సో ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ అంటే ఇవి. ఇట్లా కనుక్కోవచ్చు మనం. సో ఇప్పుడు మన క్వశ్చన్లో చూడండి, నేనేమి ఇచ్చాను? స్లోప్ ఇచ్చాను, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చాను, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుందో ఇచ్చాను. ఇంటర్సెప్ట్ అంటే అదే, యాక్సిస్ని టచ్ అయ్యే పాయింట్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటారు. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే -c/m. సో నేను మీకు ఇచ్చింది -c/m వాల్యూ ఇచ్చా 5 అంటే. ఇందులో m ఆల్రెడీ తెలుసు కదా, పైన -3. సో -c/-3 = 5, మైనస్ మైనస్ క్యాన్సిల్, c/3 = 5.
సి ఈజ్ ఈక్వల్ టు 5 3 = 15. అట్లా మీరు వై ఇంటర్సెప్ట్ కనిపెట్టేశారు. నేను ఇచ్చిన ఎక్స్ ఇంటర్సెప్ట్ నుంచి మీరు వై ఇంటర్సెప్ట్ తయారు చేసి అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ స్లోపు ఇంటర్సెప్ట్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. సో దాని ఈక్వేషన్ చెప్పండి ఏం చేస్తారు అప్పుడు వై ఈక్వల్ టు ఎం అంటే -3x + 15. నేను సర్దుబాటు చేసి జనరల్ ఫామ్లో తీసుకొస్తాను. ఇట్లా ఈక్వేషన్ చేయొచ్చు. దీనికి ఇంకో రకం కూడా చేయొచ్చు తెలుసా, చాలా మెథడ్స్ ఉంటాయండి. గ్రిప్ రావటం అదే మనకి. ఇప్పుడు 5 అనుకోండి, 5 ఏంటి పాయింట్, అది ఇక్కడ ఇంటర్సెప్ట్, ఇది కోఆర్డినేట్. దీన్ని పాయింట్గా మార్చండి, 5, 0 అని రాస్తాం. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ రాయాలంటే ఎట్లా రాస్తారు మీకు ఇది మీకు తెలిసిందే కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద. ఇప్పుడు మనం జనరల్గా 1 2 3 అని పెడుతుంటామా. 2 ఏంటి కోఆర్డినేట్. ఈ పాయింట్ యొక్క కంప్లీట్ పాయింట్ ఫామ్ చెప్పండి, 2, 0 అని రాయాలి. దాన్ని ఎందుకు 0 పెట్టారు, ఇది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్. ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0 తీసుకోవాలి, వై వాల్యూ 0 ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇచ్చాను, దీన్ని పాయింట్ ఫామ్లో చెప్పండి, 1, 0 అని రాయకూడదు, 0, 1 అని రాయాలి. ఎందుకు, ఇది వై యాక్సిస్ మీద పాయింట్, ఎక్స్ 0 ఉండాలి. సో అట్లా మీరు నేను 5 ఇచ్చాను కదా, దాన్ని పాయింట్గా రాయొచ్చు, 5, 0 అని రాసి ఇప్పుడే ఫార్ములా వాడతారు. స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, పాయింట్ స్లోప్ ఫార్ములా వాడచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంటాయి మనకి. సో ఇదంతా మనం విన్నాం. ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పటికీ వినటం వేరు, ప్రాక్టీస్ చేయటం వేరు. ఇదంతా మనం ఎఫర్ట్స్లో పెట్టకపోతే ఇప్పుడు మనం ఇదంతా ఏమవుతుంది, కలిసిపోయి పిండంతా కలిసిపోయి ఎక్కడెక్కడో ఎటో వెళ్ళిపోతాయి. సో నీట్గా ఒక మాట అయితే చెప్తున్నాను, ఇవి డైరెక్ట్ డేటా. ఈ ఫార్ములా ఎట్లా వాడాలి, ఇవి ఉన్నప్పుడు. ఈ ఫార్ములా ఎట్లా వాడాలి, 2 ఇంటర్సెప్ట్స్ ఉన్నప్పుడు. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, పాయింట్ స్లోప్ ఉన్నప్పుడు. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, 2 పాయింట్స్ ఉన్నప్పుడు. సో డైరెక్ట్గా ఈ డేటా ఉంటే డైరెక్ట్గా ఈ ఫార్ములాలు వాడతాం. ఇండైరెక్ట్ అంటే ఇగో ఇట్లా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తాను, దాని నుంచి మీరే వై ఇంటర్సెప్ట్ తయారు చేసుకొని ఈ ఫార్ములా వాడాలి. అట్లా రకరకాల మీకు డేటా ఇండైరెక్ట్గా మీరే తయారు చేసుకుని అలాగే ఇచ్చేది ఇండైరెక్ట్ డేటా. సో ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో డేటా రాస్తుంది పాస్ చేస్తాం, చాలా ఉంది డేటా అరేంజ్ చేయడానికి. ఓకే, నేను రిలేటెడ్ క్వశ్చన్ ఉంది మనకి ఫస్ట్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం. మనం ఫస్ట్ వీడియోలో ఏం చేసాం, ఓన్లీ స్లోప్ రిలేటెడ్ క్వశ్చన్స్ అక్కడక్కడ ఉన్నవి చేసేసాం ఆ ఎక్సర్సైజ్లో. ఇప్పుడు అదే ఎక్సర్సైజ్లో మళ్ళీ ఫస్ట్ నుంచి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ఒక లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కంటైనింగ్ 2, -3, 0, -3. అంటే ఆ లైన్ మీద 2, -3 ఒక పాయింట్ ఉంది, 0, -3 అనేది కూడా ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇక్కడ మీకు రాశాను సైడ్కి నేను. ఈ 4 ఫామ్లు కొంచెం అలవాటు అయ్యేదాకా మీరు రాసుకుంటూ ఉండండి, ప్రతి పేపర్లో రాయండి. ప్రతి పేపర్ తిప్పగానే ముందు 4 ఈక్వేషన్లు రాయండి, ప్రతి పేపర్ తిప్పగానే 4 ఈక్వేషన్లు రాయండి. నేను చెప్పినట్టు చేయండి చెప్తున్నాను అది. సో ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్స్లో 2 పాయింట్లు ఉంటే ఏ ఈక్వేషన్ మనం హెల్ప్ తీసుకునేది కదా, 2 పాయింట్స్ ఫామ్. సో దాని ఈక్వేషన్ కనుక్కోవాలంటే y - y1 = x2 - x1 = x - x1 × y2 - y1. సో దట్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది x1, y1, x2, y2. y - y1 + 3 అవుతుంది, అవునా. y మైనస్ రాస్తాం యాక్చువల్గా, y1 మళ్ళీ -3 ఉంది కాబట్టి +3 అయిపోయింది. ఇంటూ x2 - x1 0 - 2 ఈక్వల్ టు x - x1 × y2 - y1. సో ఇక్కడ ఏం మిగిలిందండి, y + 3 × -2 ఈక్వల్ టు ఇది 0 అవుతుంది. 0 × ఎనీథింగ్ టోటల్ 0. సో ఈ -2 కూడా అక్కడ పంపిస్తే 0 అయిపోతుంది. y + 3 = 0 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. మనకు కొంత ప్రాక్టీస్ మీద ఏం అలవాటు కావాలో తెలుసా మీకు, కొంత ప్రాక్టీస్ మీద మీకు ఏం అలవాటు కావాలంటే పాయింట్స్ని చూసి జామెట్రికల్గా దాన్ని ఇమాజిన్ చేసుకోగలగాలి. మీరు పాయింట్స్ని చూసి జామెట్రికల్గా దానికి ఇమాజిన్ చేయాలి. ఎట్లా ఇమాజిన్ చేస్తారు, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఏంటంటే నేను ఇందాక చెప్పింది చూడండి, ఈ ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ y కోఆర్డినేట్ ఇక్కడ y కోఆర్డినేట్ సేమ్ ఉంది. దాని అర్థం ఏంటి,
వై కోఆర్డినేట్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయో తెలుసా మీకు? ఆ లైన్ కనుక ఒకవేళ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే, ఇక్కడ ఇది -1, ఇది -2, ఇది -3 అనుకుంటే ఇగో ఈ లైన్ అండి. యాక్చువల్గా ఇది లైన్. ఈ ఈక్వేషను ఇది, ఈ ఈక్వేషన్కి సంబంధించిన లైన్ ఇది. నేను ఎట్లా డ్రా చేశాను అంటే, అసలు ప్యారలల్గా ఉందని ఎప్పుడు తెలిసింది నాకు? ఎట్లా తెలిసింది అంటే, వై కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. 2 పాయింట్స్లో సేమ్ వై కోఆర్డినేట్స్ ఉంటే, ఇక్కడ వై కోఆర్డినేట్, ఇక్కడ ఆ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థం చెప్తాను. ఇది -1, ఇది -2, ఇది -3, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది -3, వై యాక్సిస్ మీద -3. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పాయింట్ చెప్పండి, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ చెప్పండి. ఈ పాయింట్ స్ట్రైట్గా ఎక్స్ యాక్సిస్ మీద ఎంత ఉంది? -3. స్ట్రైట్గా వై యాక్సిస్ మీద ఎంత ఉంది? -3. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి, స్ట్రైట్గా ఎక్స్ యాక్సిస్ మీద ఎంత ఉంది? ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? -1. స్ట్రైట్గా వై యాక్సిస్ మీద ఎంత? -3. ఇక్కడ తీసుకోండి, పాయింట్ తీసుకోండి, దీని కోఆర్డినేట్స్ చెప్పండి. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎంత? 2. వై యాక్సిస్ మీద పాయింట్ ఎంత? -3నే. సో ఎక్కడైనా చూడండి, వై కోఆర్డినేట్ -3 ఫిక్స్డ్ ఉంటుంది. ఎందుకంటే అది -3 నుంచి ప్యారలల్గా ఉంది కాబట్టి. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా స్ట్రైట్గా వై యాక్సిస్ మీద -3 ఉంటుంది. ఎక్కడ తీసుకున్న పాయింట్ మీకు స్ట్రైట్గా వై యాక్సిస్ మీద -3 ఉంటుంది. సో వై కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి అంటే ఆ లైను ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. అలాగనే ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి అంటే ఆ లైన్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రఫ్గా ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ లైన్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, అవునా? ఇది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. దీని కోఆర్డినేట్స్ ఎట్లుంటాయో తెలుసా? ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకోండి, ఈ పాయింట్ తీసుకోండి, ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ రాయండి, ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ రాయండి. సపోజ్ ఇది 1, ఇది 2, ఇది -3, ఇది -4. ఇప్పుడు చెప్పండి, ఈ కోఆర్డినేట్స్ చెప్పండి. ఈ పాయింట్కి ఫస్ట్ ఇప్పుడు రాసిన ఎక్స్ కోఆర్డినేట్గా రాయాల్సింది. దీని నుంచి ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది? 2, దీని నుంచి వై కోఆర్డినేట్ 2నే. మళ్ళీ ఈ పాయింట్కి డైరెక్ట్ ఎక్స్ కోఆర్డినేట్ 2నే, వై కోఆర్డినేట్ 1. ఈ పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్ 2నే, వై కోఆర్డినేట్ -3. ఈ పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్ 2నే, వై కోఆర్డినేట్ -4. చూడండి, అన్నిట్లో ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది. ఎక్స్లన్నీ సేమ్ ఉన్నాయి అంటే అది వై యాక్సిస్కి ప్యారలల్, వైలన్నీ సేమ్ ఉన్నాయి అంటే అది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్. సో అట్లా మీరు ఈజీగా దాన్ని జామెట్రికల్గా కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. దాని అవసరం ఉంటుంది మీకు, ఫ్యూచర్లో ఉంటుంది. ఇప్పటికి ఇమీడియట్గా దాంతో మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ డేటా ఎలా ఇచ్చినా కూడా మనం ఈ 4 ఫార్ములాలను ఉపయోగించే చేస్తాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కంటైనింగ్ 1, 2, 1, -2. నెక్స్ట్ క్వశ్చన్లోనే ఉందిగా. నేను ఇప్పుడు చెప్పింది నేను చూడలేదు, యాక్చువల్గా చూడలేదు, నిజాయితీగా చెప్తున్నాను. ఓకే, ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు. అండ్ 1, -2. సో 2 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి 2 పాయింట్స్ ఫామ్ పెట్టి మీరు జనరల్గా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. జనరల్గానే వస్తుంది. లేదంటే నేను డైరెక్ట్ చెప్పినా దీని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయంటే అది ఎలా ఉంటుంది? ఆ లైన్ వై యాక్సిస్కి ప్యారలల్ ఉంటుంది. మరి వై యాక్సిస్ ఎక్కడి నుంచి పోతుంది? ఎక్స్ మీద 1 అనే నెంబర్ ఉంటుందా? 1 అనే నెంబర్ నుంచి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది ఇక్కడ? 1 కదా. సో ఎక్స్ మీద 1 అనే నెంబర్ నుంచి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఇలా ఉంటుంది ఆ లైన్. x = 1 దీని ఈక్వేషన్. అంటే మీరు ఇక్కడ చేయండి, ఇక్కడ చేస్తే మీకు వచ్చేస్తుంది x = 1. ఇది నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను. ఇప్పుడు దాని గురించి ఈ ప్యారలల్ లైన్స్ గురించి మాట్లాడే క్వశ్చన్స్ ఉన్నాయి 7, 8. నేను అక్కడ వేరే చెప్తాను. సో మీరైతే జనరల్గా ఈ రెండింటికి ఈ ఫార్ములా అప్లై చేసి చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైన్ x = 1 ఇన్ ద y యాక్సిస్. సో ఇది మీకు చెప్తాను. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైన్ x = 1. x = 1 అనే లైను యొక్క రిఫ్లెక్షన్ y యాక్సిస్లో ఇక్కడ చూడండి. సరే, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తానండి. ఎట్లాగో 7, 8 ప్రాబ్లమ్స్లో కూడా మీకు అవసరమే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాల్సిందే ఇక దీని గురించి. రైట్, ఏంటంటే ఇప్పటివరకు మనం స్ట్రైట్ లైన్స్కి ఈక్వేషన్స్ తయారు చేసాం కదా. ఎవరెవరో స్ట్రైట్ లైన్స్కి ఈక్వేషన్ తయారు చేసాం. అసలు ఇక్కడే 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా. ఎక్స్ యాక్సిసే ఒక స్ట్రైట్ లైన్, వై యాక్సిసే ఒక స్ట్రైట్ లైన్. పాపం వాళ్ళకి ఈక్వేషన్స్ ఉండద్దా?
వాళ్ళని బేస్ చేసుకొని రకరకాల స్ట్రైట్ లైన్స్కి ఈక్వేషన్ తయారు చేసాం. అసలు ఇంతకీ ఇక్కడ స్ట్రైట్ లైన్ మెయిన్ మనం డ్రా చేసేవి 2 స్ట్రైట్ లైన్స్. మరి వాళ్ళ ఈక్వేషన్లు ఏంటి అంటే, సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఇట్స్ ఈక్వేషన్ ఈజ్ written as y equal to 0. So y equal to 0 is the equation of x axis. X axis యొక్క equation. Y axis యొక్క equation x equal to 0. X equal to 0 is the equation of y axis. ఎట్లా సార్ మరి వెట్ట తయారైనా మీకు ఏమైనా డౌట్ వస్తుందా? ఎట్లా వచ్చినాయి సార్ అంటే నేను చెప్తాను. దానికి ఒక పద్ధతిని చెప్తాను. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరిజిన్ తీసుకుందామండి, 0,0. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి 1. అంటే 1 అంటే పాయింట్ ఫామ్లో ఎట్లా రాస్తారు? 1,0. ఎందుకంటే అది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కంటే y0 ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ స్ట్రైట్ లైన్కి 2 పాయింట్స్ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నట్టే కదా. ఈ 2 పాయింట్స్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. అంతే కదా, 2 పాయింట్లు ఉంటే మీరు స్లోగా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ కనిపెట్టేస్తారు కదా. నేను ఇచ్చాను 2 పాయింట్లు ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీదనే 2 పాయింట్లు ఇచ్చాను. 2 పాయింట్లు ఉంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఇది వస్తుంది, y = 0 వస్తుంది. చెక్ చేసుకోండి మీరు. చిన్న విషయం కాదు, నేను ఒమిట్ చేస్తాను. అలాగని ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి కూడా ఈక్వేషన్ కనుక్కోవాలంటే 2 పాయింట్లు కావాలి కదా. ఆరిజిన్ ఎట్లాగో y యాక్సిస్ మీద కూడా పాయింటే కదా ఆరిజిన్. సో 0,0 దీనికి కూడా తీసుకోవచ్చు మీరు. ఇంకేదైనా ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ 4 అనే నెంబర్ తీసుకుందాం. 4 y యాక్సిస్ మీద ఉంటుంది కదా. దీన్ని పాయింట్ ఫామ్లో చెప్పండి. 0,4 ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది y యాక్సిస్ మీద. సో దీన్ని 0,4 అని రాయాలి. 4,0 అని రాశారు. 4,0 అంటే అది ఎక్స్ యాక్సిస్ మీద అయితే. సో ఇప్పుడు మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి మళ్ళీ, రైట్. ఈ 2 పాయింట్స్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, x = 0 వస్తుంది. సో ఎక్స్ యాక్సిస్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, y = 0. y యాక్సిస్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, x = 0. అండ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ ఎత్తులో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ ఉందనుకోండి. 2 యూనిట్స్ ఎత్తులో, ఇప్పుడు ఇది 1 యూనిట్, ఇది 2 యూనిట్స్. 2 యూనిట్స్ ఎత్తులో దీనికి ప్యారలల్ లైన్గా ఇంకోటి ఉందనుకోండి. దీని ఈక్వేషన్ సేమ్ ఇలానే ఉంటుంది. y = k ఫామ్లో ఉంటుందండి. y = k. ఇక్కడ k ఏంటి అంటే ఈ నెంబర్ ఎంత. y యాక్సిస్ మీద ఏ పాయింట్ నుంచి పోతుంది ఈ లైన్? 2. సో ఇక్కడ k బదులు 2 పెట్టుకోవచ్చు. సో y = 2 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్. ఎక్స్ యాక్సిస్కి y = 0, ఎక్స్కి ప్యారలల్గా ఉంటే y = k ఫామ్లో ఉంటుంది. k ఏంటి? ఈ నెంబర్. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నుంచి పోయింది. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్? y = 3. ఇక్కడ -1 తీసుకుందాం, -2 తీసుకుందాం, -3 తీసుకుందాం. సో ఇక్కడ -1 నుంచి డ్రా చేస్తున్నాను. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్? y = -1. y = -1. సో y = ఉంది అంటే అది ఎక్స్ యాక్సిస్ అన్నా కావాలి, ఎక్స్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ అన్నా కావాలి. ఓకేనా, క్లియరా? సేమ్ y యాక్సిస్ కూడా సేమ్. y యాక్సిస్, ఇది y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ x = 0. y యాక్సిస్ నుంచి కొద్ది దూరంలో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. 3 నుంచి ఇక్కడ డ్రా చేశాను. సో దీని ఈక్వేషన్ ఎలా ఉండాలి? x = k. ఇది కూడా x = k ఫామ్లో ఉంటుంది. k ఎవరు? ఈ నెంబర్, ఈ కోఆర్డినేట్ 3. ఇప్పుడు దీని ఈక్వేషన్ చెప్పండి. x = 2. ఇక్కడ తీసుకుందాం -1, -2, -3, -4 దగ్గర డ్రా చేద్దాం. దీని ఈక్వేషన్ చెప్పండి. x = -4. ఇట్లా అండి. సో x = 0 y యాక్సిసే. x = సంథింగ్ ఉంటే y యాక్సిస్కి ప్యారలల్. x = 2 ఉందంటే ఇక్కడ 2 అనే నెంబర్ నుంచి పోయేది. x = 3 అంటే ఇక్కడ 3 అనే x యాక్సిస్ మీద 3 అనే కోఆర్డినేట్ నుంచి పోయేది. ఓకేనా, ఇది బేసిక్ కాన్సెప్ట్స్. సో జనరలైజ్ చేశాను నేను ఒకసారి. ఎక్స్ యాక్సిస్
ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు 0. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే y ఈక్వల్ టు k. y యాక్సిస్కి ఈక్వేషన్ x ఈక్వల్ టు 0. y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే x ఈక్వల్ టు k. రైట్. వెల్ తీసేస్తాం. ఇప్పుడు మన ఏదో క్వశ్చన్కి వచ్చేద్దాం, ఇక నాకు కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్ ఇంతకి? ఎక్స్ ఈక్వల్ టు 1 అనే ఈ లైన్ కట, ఎక్స్ ఈక్వల్ టు 1 అనే ఈ లైన్ కట, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇన్ ద వై యాక్సిస్. వై యాక్సిస్కి దీని రిఫ్లెక్షన్ ఇది ఎవరు ఇంతకి? ఇది స్ట్రైట్ లైన్. ఎక్స్ ఈక్వల్ టు 1 చూడగానే మీరు ఏం చెప్పాలి? వై యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 0. మరి ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 1 నుంచి పోతుంది ఇట్లా. ఇది కదా ఎక్స్ ఈక్వల్ టు 1. ఏమన్నాడంటే ఈ వై యాక్సిస్లో దీని రిఫ్లెక్షన్, ఇది అద్దం అనుకోండి, అద్దంలో దీని రిఫ్లెక్షన్ ఎక్కడ పడుతుందండి? అద్దం లోపల. మనం అద్దం ముందు నిలబడ్డాం, మన రిఫ్లెక్షన్ ఎక్కడ పడుతుంది? అద్దం లోపల. సో దీని రిఫ్లెక్షను ఇది 1 యూనిట్ డిస్టెన్స్ కదా, దీనికి ఇటు 1 యూనిట్ డిస్టెన్స్లో పడుతుంది, అంటే -1 దగ్గర పడుతుంది రిఫ్లెక్షన్. దీన్నే రిఫ్లెక్షన్ అంటారు. సో దీన్ని ఎలా రాయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అని రాయాలి. ఎవరి ఎక్స్ ఈక్వల్ టు -1? ఎక్స్ ఈక్వల్ టు 1 యొక్క రిఫ్లెక్షన్ ఎవరిలో? వై యాక్సిస్లో. వై యాక్సిస్ పరంగా దీని రిఫ్లెక్షన్ అనొచ్చు మనం. అది అటు 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది కదా, దానికి కరెక్ట్గా వెనకాల 1 యూనిట్ డిస్టెన్స్లో ఇది. మీరు ఆన్సర్ రాసేసుకోవచ్చు, పెద్ద విషయమే కాదు.